ఈరోజు అనంతపురం మార్కెట్ వెళ్ళాను. మార్కెట్ అయితే ఫుల్ రైజ్గా ఉంది. ఎందుకంటే ఫెస్టివల్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది దసరా వస్తుంది, మాలపున్నం వస్తుంది, దీపావళి వస్తుంది. ఈ 3 పండుగలకు ఫుల్ రైజ్ అయిపోయింది. మార్కెట్ వెళ్ళి జనం అయితే పట్టకోకున్నారు, కిటకిటలాడుతున్నారు. కానీ నేను ఇన్నాళ్ళు పోతున్నా కదా, అనంతపురం మార్కెట్ సూపర్గా ఉంది. చూడండి, పొట్టెలను అడుగుతున్నారు. ఈ పొట్టెలు వచ్చి జత వచ్చి 15,000 అడుగుతున్నారు. 6 పొట్టెలు తీసుకున్నారు వీళ్ళు. కానీ చీప్ అండ్ బెస్ట్ రేట్. 15,000 అంటే నీకు ఒకటి 30 కేజీలు వస్తుంది. మనం మటన్ కొట్టుకొని అమ్ముకున్నా కానీ 30 కేజీలు అంటే ఒక 5 కేజీలు తరుగు వాళ్ళే. అప్పుడు ఎంత వస్తుంది? 800 లెక్కన 8 16,000. 16 అదొక 4 20,000 వస్తుంది. కానీ ఇంతకంటే కానీ అమ్మే వాళ్ళకి ఏముండదు, కానీ కొంటామే వాళ్ళకి ఎక్కువ రేట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటారు. 15,000 అంటే ఎంత వస్తుంది? 5,000 లాభం. అంటే మటన్ కొట్టుకొని అమ్ముకుంటే వాళ్ళకు. కానీ ఎంత లాభాలు వస్తాయంటే అంత లాభాలు వస్తాయి. కొన్ని అట్లా సరదాగా వెళ్దాం అనుకుంటాం మార్కెట్లోకి. మనం కూడా ఏమైనా మన పొట్టెలు ఉన్నాయి కదా, సేల్స్ కోసం అని వెళ్తాను. మార్కెట్ అయితే చూడండి, ఒక పొట్లు 10,000 5,000 పండగలు ఉన్నాయి కదా. ఈ పండగలు 2 నాళ్ళు ఫుల్ రైజ్ ఉంటుంది మార్కెట్. ఎంత రైజ్ అంటే అంత రైజ్ ఉంటుంది. చెప్పుకోలేనంత మార్కెట్ రైజ్ అయింది. ఈరోజు జనం కూడా పట్టకోకుండా వచ్చారు. చూడండి, జతలు పెట్టి అమ్ముతున్నారు. మేకపిల్లలు కానీ, పొట్టెన్లు కానీ, గొర్రెలు కానీ. ఈరోజు శనివారం కదా, అనంతపురం శనివారం మార్కెట్ సంత అయితే బీభత్సంగా ఉంటుంది. చూడండి, ఎంజనం ఉన్నారు పట్టుకోవడం బావడం. ఎందుకంటే రేపు మాలపున్నం వస్తుంది కదా, బుధవారం ఏమో. మాలపున్నం అంటే ఇంకా బాగా అందరూ, ఎందుకంటే తోటలు లేకపోయి ఛానల్ లేకపోయి పొట్టెలు పట్టుకొని పోయి కోసుకుంటారు కదా. అందుకు మార్కెట్ ఫుల్ రైజ్ అయిపోయింది. జనం అయితే బీభత్సంగా ఉండొచ్చు. చూడండి, లోళ్ళు ఎత్తుకొని పోతున్నారు. నేను ఇన్నాళ్ళు అవుతుంది కదా అనంతపూర్లో ఫస్ట్ మార్కెట్ రైజ్. ఇంత రైజ్గా ఉందంటే మార్కెట్ ఎప్పుడు లేదు. ఎప్పుడన్నా అనుకో స్లోగానే పోయినప్పుడల్లా ఎంత డల్ అంటే అంత డల్గా ఉంది. జనం అయితే పట్టుకోకుంటున్నారు, కొట్లాడుకొని కొంటున్నారు. ఎందుకంటే ఆయన 10 అనుకో, 11,000 నాకు ఇచ్చేసాను. ఇంకోరు వస్తున్నారు 12,000 అంటారు, ఇంకోరు 13, ఇంకోరు 14 అట్లా. ఎందుకంటే రైజ్ ఎక్కువైపోతుంది మార్కెట్. చూడండి, ఇవి అనంతపూర్ మార్కెట్. ఎప్పుడు పొట్టెళ్ళు బాగానే సంత బాగా జరుగుతుంది. ఈయన ఫోన్లోనే మాట్లాడుకొని అమ్మేసి అన్ని. ఇక్కడ క్యాష్ తీసుకుంటాడు. ఈ పొట్లు వచ్చి 16,500కు. ఇది మొత్తం ఇవన్నీ గొర్రెలు. జత వచ్చి 18,000 చెప్తున్నారు. కానీ వాళ్ళు 22,000 చెప్పినారు. మధ్యలో రేట్ అట్లా ఇట్లా తెగిపోతుంది. పొట్టెల రేట్ అలాది, గొర్రెల రేట్ అలాది, రెండు తేడా ఉంటుంది. చూడండి, బాగున్నాయి గొర్రెలు. మనకు మేపినారంటే ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఆర్గానిక్ గొర్రెలు అంట. ఆర్గానిక్ అంటే మందులు పెట్టుకోకుండా బాగా నీట్గా మేపుంటారు. చీప్ అండ్ బెస్ట్ అయితే రేట్లు అయితే. చూడండి ఎంత జనం ఉన్నారో ఈరోజు అయితే అనంతపురం మార్కెట్ పట్ల. తోసులాడుకుంటున్నారు, ఒకరికొకరు తోసులాడుకొని 2-3 కింద కూడా పడినారు. మార్కెట్ రైజ్ ఉన్నప్పుడు ఏమైందంటే దొబ్బుకుంటారు కదా, మార్కెట్ ఫుల్ రైజ్ అయిపోతుంది. ఎవరు కొని పక్కన పెట్టేసుకున్నారు. ఏమని అడిగా, ఎంతమ్మా అంటే అన్న 1,20,000 అన్నది. బాగుంటాయంట పొట్టెలు, ఎర్ర పొట్టెలు అంట. చీప్గానే రేటు. నువ్వు కావాలంటే తీసుకో, లేకుంటే వెళ్ళిపోన్నా అని నేను. నాతో అంటే అంత అమ్మ, నువ్వు అంత సీరియస్ కాదు, మా ఫ్రెండ్ వస్తాడు అని వాళ్ళు అంతలా ఉండే లేదన్నా, నేను వెళ్ళిపోవాలి ఇంటికనే. చీప్గానే పడుతుంది చూడండి పొట్టెల రేట్ అయితే. 7 కూడా ఉండే చూడండి. జత వచ్చి 16,000 అంట. చీప్ అండ్ బెస్ట్ అయితే 16,000, 18,000, 19,000. ఇది గొర్రె 8,500 కొన్నారంట. ఈ గొర్రెని అవి వచ్చి 19,500 చెప్తున్నారు ఒకటి. చీప్ అండ్ బెస్ట్ అయితే చూడండి. రేట్లు అయితే ఎట్లున్నాయి చూడండి పొట్టెలు. ఇవన్నీ దీనికి దానా వేసి మేపినారంట. దానా వేసి మేపితే ఇంకా దాని లెక్కలు అలాగే వస్తుంది. సూపర్గా ఉంటాయి చూడండి. ఎంత ఉన్నాయంటే అట్లా ఉన్నాయి. ఒకటి అయితే నీకు ఎక్సలెంట్గా ఉన్నాయి పొట్టెలు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ. వీళ్ళు సంతకి వస్తారు. సంతకి 100-200 అమ్ముతారు. చీప్ అండ్ బెస్ట్ అయితే. మన ఛానల్ని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఎందుకంటే కొత్త అప్డేట్ చేస్తూనే ఉంటాం మన ఛానల్లో. ఎందుకంటే కన్నా ఈ పొట్టెలు కానీ, గొర్రెలు కానీ మీరు వచ్చి మార్కెట్లోకి రాలేరు కదా. చాలా మంది మార్కెట్లోకి రాలేరు, ఇంటికాడంటే చూస్తుంటారు కొంతమంది. ఎందుకంటే లేడీస్ కానీ, జెంట్స్ కానీ, ఓల్డ్ మ్యాన్ కానీ, ఇట్లా వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే బయటికి రాలేరు. బయటికి రాలేనప్పుడు ఏం చేస్తారు, మన ఛానల్లో మనం కొత్త అప్డేట్ ఇస్తూ ఉంటాం. చూడండి ఎంత చీప్గా ఉందో. రేట్లు కూడా బాగానే ఉంటాయి. ఇవన్నీ కలర్ కొట్టేశారు. కలర్ కొట్టేస్తే అయిపోయినట్లే రేటు. నేను అడిగా ఎంత అన్నా 19,000 అన్న జత అన్నాడు. 5 నిమిషాలు ముందు పోయింటే సరిపో మనమన్నా కొనుక్కుంది కదా అనుకుంటా. ఇది 9,500 అంట. ఇది చెప్పాడు ఒకటే పారే 32,000 చెప్పినాడు దానికి. ఏమంటే అంత రేట్ అంటే అదొక టైప్ అంట. మనకు కూడా తెలియదు కదా, కొత్తగా కదా మార్కెటింగ్ అంటే వెరైటీగా ఉంటాయి మార్కెట్. చూడండి ఇవన్నీ కొనుక్కోండి. ఇవన్నీ మొత్తం సేల్స్ అయిపోతూనే ఉంటాయి. రేట్లు అయితే మార్కెట్ ఎంత సీప్లో అంటే అంత సీప్ అయిపోయింది ఈరోజు. ఈ శనివారం బాగుంది. ఇది పోయిన శనివారం అయితే ఎంత డల్ అంటే అంత డల్ ఉంది. ఎండకైతే అంత ఇబ్బంది పడుతుంది.
12 అయితే ఎండ అవుతుంది పాపం పొట్టెళ్ళు కానీ గొర్రెలు కానీ నీళ్ళు లేకోకుండా తాగి వాటర్ లేకోకుండా ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఉంటుంది. నాకు ఒక పార అనిపిస్తుంది, బాధాకరం అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకు పాపం ఇంత ఇబ్బంది పడుతున్నారు ఎండకు కానీ వానకు కానీ. మేపుకొని వచ్చి మళ్ళీ ఈ వాననక ఎండనక మేపి మళ్ళీ ఈ మార్కెట్కి తీసుకొచ్చి ఈ మార్కెట్లో అయితే ఎంత చీప్గా అడుగుతారు తెలుసా రేట్లు. వచ్చినోడు ఈ మటన్ చికెన్ కొట్టేవాడు ఎట్లా వస్తాడంటే 10,000 అనుకో 6,000కి ఇస్తావా అని అడుగుతాడు. కానీ మేపులోనికి ఆధిక్యం ఉండదు ఎప్పుడు. మధ్యలో కొంటాడే వానికిను కొనేవానికి వీళ్ళిద్దరికీ ఆధికాలు బాగుంటాయి. కానీ మధ్యలో కొంటారే వాళ్ళంతా ఎంత అద్మానం తయారైందంటే అంత అద్మానంగా అవుతుంది. మేపుకుంటారు కదా పాపం రోజు ఎండనక గాలనక పోయి వాళ్ళైతే వచ్చిననుకో ఎంత సూపు అంటే అంత సూపు పడుతున్నాడు. 6,000 కడిగితే 5,000 కడిగితే 3,000 కడిగితే ఈ దళారులు మటుకు కోటీశ్వరులు అయిపోతారు. పాపం మేపులోనికి ఎప్పుడు కష్టమే. అందుకే నేను వేసుకోకూడదు అనుకున్నా, మా ఊర్లోనే అమ్ముకుందాంలే అనుకున్నాను. మన 18,000 కడిగితే ఇలా ఇంకా ఉన్నాయి అని. ఎందుకంటే మన ఊర్లో మనం అమ్ముకునేంత ఉండదు. మా ఊర్లో కూడా అడుగుతారు, వస్తే వాడు 15,000 కడిగాడు, వాడు 16,000 కడిగాడు, 17,500 వరకు వచ్చారు. మనం 25,000 తక్కువ ఇవ్వకూడదు అనుకున్నాం. ఎందుకంటే మేపుదాం ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు ఎట్లా పచ్చిగడ్డి కాలం, పచ్చిగడ్డి ఉంటుంది, మేత అంటే తింటా అంటే చెట్లేకి వస్తాయి. ఇవి మేకలు ఉన్నాయి చూడండి, మేకలు అడిగి ఒకటి 1500 చెప్పాడు. బాగానే ఉంటుంది చూడండి మేకలు అయితే, చీప్ అండ్ బెస్ట్ అయితే. పిల్లలు చిన్నపిల్లలు పాలు తాపుకున్నామంటే మళ్ళీ నీకు ఒక 6 నెలలు మేపినామంటే 1500 పెట్టినామంటే నీకు 10,000 పోతుంది ఒకటి. అప్పుడు ఎంత వస్తుంది? ట్రిపుల్ పెట్టి కాదు 4 1500 అంటే మనం వడ్డీకి ఇచ్చినా కూడా అంత డబ్బులు రాదు. చూడండి ఎంత చీప్గా ఉండదు. రేట్లు అయితే చీప్గానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి రేట్లు. డబుల్ రేట్లు ట్రిపుల్ రేట్లు అయితే లేవు. కొంచెం మార్కెట్ డల్గానే ఉంది ఈరోజు. ఎందుకంటే పండగ కదా, ఫెస్టివల్ అయినా కూడా మార్కెట్ డల్ అయిపోయింది, చాలా డల్ అయిపోయింది. ఈరోజు అయితే శనివారం పోతానే దరిద్రం. ఎప్పుడే కానీ మార్కెట్ శనివారం పెట్టుకోదు, శని దరిద్రం పట్టుకుంటుంది. అనంతపురం మార్కెట్ శనివారం దరిద్రం పట్టుకుంటుంది. ఎందుకు మార్కెట్ వచ్చి ఎంత డల్గా ఉందో, ఖాళీగా ఉన్నారు. వాళ్ళు అంటున్నారన్నా ఈరోజు మార్కెట్ పండగ కాదన్నా ఇది దరిద్రము, అనంతపురం మార్కెట్ దరిద్రం అన్నా అంటున్నారు. నాకు కూడా బాధ అనిపించింది, ఇంత డల్గా ఉంటుంది అనుకోలే మార్కెట్. చూడండి జనము ఒకరే కానీ కొనే వాళ్ళే లేరు. చూస్తున్నారు పోతున్నారు, చూస్తున్నారు పోతున్నారు, చూస్తున్నారు పోతున్నారు. పోతా అంటే బాధాకరం అనిపిస్తుంది కదా. తెచ్చుకొని వాడు అంతంత డబ్బులు పెట్టి లక్షలు పెట్టినాడు. చూడడము పోవడమేనన్నా సరిపోతుంది. నేను అడిగా అనంతపురం ఎవరైనా కొంటారా అన్న అంటే ఏం కొంటారన్న దరిద్రం, ఏరే పని చేయలేక అనుకుంటున్నాం. కానీ పని చేసేవాడు పని చేయడు. పెద్దోళ్ళు చెప్పారన్న గాడులు కాసేవాడు గాడులు కాయాలా, ఎనుగులు కాసేవాడు ఎనుగులు కాయాలా, పందులు కాసేవాడు పందులు కాయాలా. పందులు కాడ వేసేవాడు వచ్చి గొర్రెలు బిజినెస్ చేస్తే వర్కౌట్ అవుతుందా? పసల కాడుల్లో మేకలు పెట్టి అమ్మితే అవుతుందా? ఇట్లా చిల్లర చేసే మార్కెట్ మొత్తం డల్ అయిపోయిందన్న. అంతా చిల్లర వ్యవహారాలు అయిపోయినాయి. నేను ప్రతి ఓడు వస్తాడు మాకంటే తక్కువ పెడతాడు. మేము కొంటాం గొర్రెలే పోయి 14,000 కొనకొచ్చుకుంటాం, మేము 500 వేసిస్తాము. ఇంకోటి ఏం చేస్తాడు తెలిసి గొర్రెలు పట్టుకొచ్చుకుంటారు. వాళ్ళకి సెలవు రేట్లు 14,000 దాన్ని 13,000కి ఇచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ సొంతం మేపులు దెబ్బకి దెబ్బ మాకే పెద్దగా దెబ్బలు పడుతున్నాయి. చూస్తా అంటే మార్కెట్లో అప్పుడప్పుడు బాధాకరమైన విషయాలు అనిపిస్తుంది. ఎందుకంటే చేసే బదులు ఇంటికాడ వెళ్ళి ఏదైనా కరువు పనికో చెట్లు దోకేకో రైతు పనికి పోయిన రోజుకి 500 వస్తుంది. ఎండకు వచ్చి ఎండనక గ్యాలనక ఎంత ఇబ్బంది పడతామంటే అది ఇబ్బంది. తాగడానికి టీ ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు ఈ చుట్టుపక్కల. ఎందుకంటే గొర్రెలు ఇచ్చిపెట్టి పోతే ఒకడోడు ఎత్తుకొని పోతాడన్న. అట్లా 2 బార్లు ఈ మేడం 2 గొర్రెలు ఎత్తుకొని పోయినాను. ఎందుకంటే పక్క పోయి నీళ్ళు తాగే వేలోపు 2 గొర్రెలు ఎట్లుంటుందంటే బాధాకరం. ఎందుకంటే దొంగతనాలు చేయడంలో ఎక్స్పోర్ట్ అంట. ఎత్తుకొని వాడడం ఏం చేస్తాం, ఎత్తుకొని పోతే కలుపుకుంటుంది వాళ్ళు గొర్రెలు. తప్పిపోతే చాలా గొర్రె కానీ పొర్రెలు కానీ. నేను అడిగా ఎంత పడుతుందన్నా అంటే తక్కువ రేటుకి ఇస్తే చెప్పినా అడుగన్నా, కొనేవాడిని కాదులన్నా అని చెప్పా. చూసేకొచ్చాను అని చెప్పా. చూడండి ఎంత డల్గా ఉన్నదంటే మార్కెట్ మొత్తం వీక్ అయిపోయింది. ఎప్పుడే కానీ ఇంత అద్మానం లేదు మార్కెట్ ఎప్పుడే కానీ ఇంత అద్మానం లేదు. ఎంత వీక్ అంటే అంత వీక్ అయిపోయింది. కొనేవాడే లేడు. ఇతను అయితే పాపం పీడీస్ అన్నారు 10,000 ఇస్తాను, లేదు 11,000 ఆయన. లాస్ట్కి తెగిపోయింది బేరం. చూడండి మొత్తం డల్గా ఉంది మార్కెట్. వెహికల్స్ అయితే ఎందుకు ఇంత డల్ అయిపోయిందని అడిగి ఏరియా బయట నుండి సార్ ఎక్కువ వచ్చాయన్న పొట్టెలు కానీ గొర్రెలు కానీ బయట నుండి వస్తేనే మార్కెట్ డల్ అయిపోతుంది. మనం ఎప్పుడే కానీ మన అనంతపురం డిస్టిక్ వస్తే పర్వాలే, బయట కర్నూలు వంట కడప వంట ఇట్లా వస్తే రేటు తగ్గుతుంది అన్న. ఎందుకంటే పండగ ఫెస్టివల్ సీజన్లోనే ఎక్కువ తెచ్చారు పొట్టెలు, కానీ చాలా డల్గా ఉందన్న అంటున్నాడు. మరి దీనికి కారణం ఏమన్నా అన్న? కారణం ఏమంటే అన్న మన చంద్రబాబు నాయుడు సీఎం అయినారంటే కారణం ఉన్నది. డల్గా ఉంది అంటే విజయవాడలో వరదలు వచ్చి అట్లా అయిపోయా. మన అనంతపురం డిస్టిక్లో వర్షాలు లేవు, వరదాలు లేవు, ఈ చాలా అర్థమానంగా ఉందన్న అన్నాడు. సరేలే మళ్ళీ నెక్స్ట్ 5 నెలలకు జగన్ సీఎం అయినాడు పర్వాలేదు. మార్కెట్ మొత్తం వీక్ అయిపోతుంది, డైలీ వీక్ అయిపోతుంది సంవత్సరం.
ఇంత అద్మానం ఉండకూడదు మార్కెట్, ఫుల్ రైజ్ ఉండాలి మార్కెట్. ఎందుకంటే మార్కెట్ రైజ్ లేకపోతే ఇబ్బంది. ఎంత డల్గా అంటే డబ్బులు ఎవరు తీయలేకపోతారు, తీసి పొట్లు కొందామని రకం కూడా లేదు. చూడండి ఈ ఎండకి ఎంత ఇబ్బంది అంటే ఇబ్బంది పడతాను. నాకని బాధ అనిపిస్తుంది. నా ఇంటికన్నా వేసుకొని వేసుకొని పోతాను గంటలు చూసి. ఎందుకంటే భోజనం టైం అయిపోతుంది కదా, ఇప్పుడు 12 అవుతుంది. 12:30 కల్లా పోతే మా దగ్గర ఇక్కడ పల్లెటూరు 5 కిలోమీటర్లు వెళ్ళిపోయిన పాప అన్నం ఇక్కడ హ్యాపీగా పోయి కొనుక్కోపోండి. కొనేగిలో ఇట్లా నేల వస్తుంటారు, తిప్పుకుంటున్నారు. ఇవి కూడా అయిపోయినాయి అంటే కలర్ కొడితే అయిపోయినట్లా. ఎండకి ఎంత ఇబ్బంది పడుతుంది, చచ్చిపోతుంటారు. నాకైతే బాధ అనిపిస్తుంది. ఇది కూడా రేట్ ఇంకా తెగలేదంటే ఇంకా రేట్ దగ్గర అన్నీ అట్లా వేసుకున్నారు లోపలికి. 2 నాళ్ళు బతికేదానికోసం కష్టాలు పడాలో ఎంత ఇబ్బంది ఉంటుంది. జీవితం సర్వం నాశనం పడాలని తెలియదు. నాకు ఒకటి అనిపించింది మార్కెట్ పోయి, మీ అమ్మ మనం యూట్యూబ్ చేస్తున్నాము వీడియోస్, ఎంత కష్టం ఉంటుంది, వాళ్ళకి అన్ని కష్టాలు ఉంటాయి కదా అనుకుంటా. మన యూట్యూబ్ ఛానల్ కోసం ఎంత కష్టపడుతున్నాము, కష్టపడి తినంతేనే సుఖం అవుతుంది ఎప్పుడన్నా. మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలంటే వీడియోస్ పెట్టాలి. ఎంత జనం వచ్చారు ఇక్కడ, కొనేవాళ్ళు కాదు, వీళ్ళంతా టైంపాస్ పెడుతుంది. వీళ్ళంతా టైంపాస్కి వచ్చింది, కొనేవాళ్ళు లేక తనకలాడు మార్కెట్లో ఎంత జనం జరుగుతారు. ఒక మనిషి కావచ్చు డబ్బులనే తీసుకున్నాడు బయట. లాస్ట్ నీళ్ళ వాళ్ళు కూడా కొనుక్కోలేవు. ఎందుకంటే ఇది కొనేది అయిపోయింది చూసారా. నేను అడిగా ఏమన్నా వస్తా అంటారు, టైంపాస్ చూసిపోతా అంటారు. మాకైతే కడుపులో బగ్గు అంటారు. కొంటే పర్వాలేదు, ₹1 అటు ఇటు ఇస్తాం. కానీ కొన్నంట ఊర్లో మార్కెట్లో ఈరోజు కొనేవాళ్ళే లేరన్నా. అంటే రేపన్నా మొన్న వస్తారన్నా వారం మళ్ళీ వారం కొంటాను, మళ్ళీ వారం కొనేదే బరువు అవుతాను. ఆయన అయితే బాబు బాధపడుతున్నాడు. కంట్లో నీళ్ళు వచ్చేది ఒకటి తక్కువ అవుతాను. ఆ గంటలో ఒకరు ఈ గంటలో ఒకరు నీళ్ళు వచ్చినాయి. నేనే ఖర్చు ఇచ్చి నేను చూసుకోనా అని చెప్పి మార్కెట్ అట్లా అయిపోయింది. ఎవరేం చేస్తారు, డల్ అయిపోయింది. 10 ఓడి బిజినెస్ చేసేవాడు అయిపోయింది మార్కెట్. ఒకప్పుడు మేము చేస్తాండి అంతైనా 10 మంది అయినా, ఇప్పుడు వందల మంది తయారైనా ప్రతి ఒక్కడు మార్కెట్లో బిజినెస్ చేసేవాడు. మాట్లాడిన వాళ్ళు బతకలేకపోతున్నాను. సరేనా అని బాధపడట్లే అని చెప్తే ఏమైందంటే ఇంకా ఎంత బాధలు ఉంటే అంత బాధలు ఉన్నాయండి వీళ్ళకి. ఎందుకంటే తెచ్చుకునేవాళ్ళు ఈ మేకలు చీప్గానే పడుతుంది రేటు. మార్కెట్లో తక్కువ రేట్ అయిపోయినాయి. ఈ రోజుకి వచ్చేవారిని కొండ్రి అనుకో తక్కువ రేటుగా దొరుకుతాయి. ఇంతకంటే చీప్ రేట్లు ఎప్పుడు దొరకవు, ఎక్కడే కానీ దొరకవు. చూడండి ఇంత పెద్దవి 3 బాటలు అవుతాయి కాబట్టి 3 సంతలు 3-4 సంతలు తిరుగుతూనే ఉన్నాయి. గొర్రెలు కానీ పొట్టెన్లు కానీ. నేను ఎందుకంటే గమనిస్తూ ఉంటా కాబట్టి మళ్ళీ నెక్స్ట్ అంతా మన వేసపోయి అమ్మదాంలే అనుకున్నాం. మాకు 35 పొట్టెన్లు ఉంటాయి. ఎలా మళ్ళీ అర్థం కాదు. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నా పోయి ఎట్లుంటుందంటే 10,000 కన్నా అడుగన్నా అంటారు. మన ఊరిని చూసే నిలబడుతుంది అలా అడుగు అడుగన్నా అడుగు ఎంతో అంత అంటారు. మనం అడిగితే అనుకో నా ఇంకో బాగా అడుగన్నా అంటారు. మనకు తెలియదు 10,000 అంటే అనుకో తాడు తీసేసి మన చేతిలో పెడతారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. మనం కూడా కొంచెం మార్కెట్లో కొంత సీక్రెట్ నేర్చుకుంటే ఇవి అయిపోయినాయండి. ఇవన్నీ 16,500కి అయిపోయినాయండి. జత చాలా తక్కువే ఉన్నాయి. చిన్న పిల్లలు మేపుకుంటే మనకు 16,000 అంటే 20,000 పడుతుంది. మార్కెట్ చాలా స్లో అయిపోయింది, చాలా స్లో అయిపోయింది. ఎందుకంటే బిజినెస్ చేసేవాళ్ళకి మార్కెట్ స్లో అయిపోతుంది. మార్కెట్ అనేది స్లో అయిపోతే ఇంకంతే బిజినెస్ లేదు. ఎందుకంటే మెయిన్ డబ్బులు బయటికి రాలేవు. డబ్బులు బయటికి రాలేకపోతే మార్కెట్లో అంతే చీప్ అని బెస్ట్గా సీప్ అయిపోతుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. కొనేవాళ్ళే లేదు, ఒకడే కానీ కొనేవాడే లేదు. కొనేవాడు లేడు. టీ స్టాల్ ఒక టీ తాగేవాళ్ళు లేరు ఒక్కరే కానీ. నాతో అతను ఒక మేడం అంటారు, అన్నా ఇక్కడ టీ తాగే వాళ్ళు కూడా లేరు నా బిజినెస్ దాకా అంటారు. ఏమమ్మా అన్న ఇంకా నిన్న నాకు 2 టీలు అమ్మా 2 టీలు తాగొచ్చేది. ఎందుకంటే బాధపడకపోవాలి, ఎప్పుడు బాధపడకమ్మా నేను ₹10 నా టీ అని తాగుతాము టీ తాగొచ్చేది. స్లో ఉన్నాను పోనీ టైం ఎంటర్టైన్మెంట్ కోసం వస్తాను. ఇళ్ళల్లో ఉండే ఇవైతే 32,000 చెప్తున్నారు. పిల్లలు బాగున్నాయి. ఒకటి 40 కేజీలు పడతారు, 40 కేజీస్. మనకి ఇట్లా తక్కువ రేటు పడాల, తక్కువ రేటు 32,000 ఇది లేపుతున్నాడు. లేపి నీళ్ళకి ఇబ్బంది, వాటర్కి ఇబ్బంది. మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ మార్కెట్లో ఒక్కటి కూర్చి 50 కట్టాలి, బయటికి తీసుకొచ్చేసి 50 కట్టి బయటికి
ఇంకా నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మనిషికి కూడా పెట్టాలి 10 రూపాయలు. ఎందుకంటే వేస్ట్ వేసుకొని కొనేవాళ్ళు వస్తారు, కొనేవాళ్ళు రాకుండా 7 గంటల వాళ్ళు వస్తే మనిషికి 10 రూపాయలు. 10 రూపాయలు అట్లా పెడితేనే కొనాలనుకుంటూ కొంటారు, లేకుండా లేదన్నా అమ్మ వస్తూ అంటారు, చూస్తూ అంటారు. వేస్ట్ వేస్ట్ కస్టమర్లంతా తలకాయలు తినిపోతున్నారు. వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే మైండ్ చెడిపోతుంది, మైండ్ బ్లాక్ అవుతుంది. నాలెడ్జ్గా తెలిసిపోతుంది. మనలా అంటే వాళ్ళంతా వాడడం వాళ్ళకి గెలగలరు. మనిషికి 10 రూపాయలు పెడుతున్నారు. గౌరవ వాళ్ళంతా 10 రూపాయలు. వెహికల్స్ బయట ఈరోజు ఈరోజు మార్కెట్ ఫుల్ వీక్ అయిపోయింది. మనిషి మాత్రం వీక్ అయిపోయింది. మార్కెట్ కూడా మనిషి ఎంత వీక్ అయిపోతున్నాడంటే అలా వీక్ అయిపోయినాడు. మార్కెట్ చూడండి, బంకులు వెహికల్స్ ఉంటాయి. ఈరోజు చాలా డల్గా ఉంది మార్కెట్. నేను పోతానే ఉంటాను. ఏమో అలా రైజ్గా ఉన్నాను. జల్దీ పోదాం. ఆడివే చూస్తే స్లోగా అయిపోయింది మార్కెట్. ఎంత స్లో అంటే అంత స్లోగా అయిపోయింది. ఇంకా నాకు ఏదో వచ్చింది మార్కెట్లో పోయి ఎప్పుడు మన ఊరికి వచ్చేది. కోళ్ళు అడిగా, కోళ్ళు తక్కువ తీసుకున్నాం, మనకి 200 కోళ్ళు ఇక్కడ పెట్టుకున్నాం. 200 కోళ్ళు పెట్టుకున్నామని అడిగితే ఈ నాయలు ఇంకా తెలియదు. ఇక్కడ బయట అమ్ముతాను కోళ్ళు కూడా వచ్చి 100-150 చెప్తాను. ఆ సాంగ్ మేము కూడా ఇదే బుద్ధి పెట్టి మళ్ళీ నీ చేసినాం. చూసి చెప్పురా, చూసి చెప్తే కిలో ఎంత పడుతుంది? 20 రూపాయలు పడుతుంది. నీకు 20 రూపాయలు పెట్టి 2 మేపింటావు, 4 20 రూపాయలు ఖర్చు వస్తుంది. 20 రూపాయలు తీసుకుని బాడీ 20 రూపాయలు 80 రూపాయలు ఇవ్వాలి. ఎలా తెలివినా ఏ డబ్బు పెట్టాలి మేమే ఎంతో తెలివిగా మార్కెట్ రీజనబుల్ వెరైటీ ఒక బాక్స్ ట్రాన్స్పోర్ట్ అయితే 100 రూపాయలు అవుతుంది అంతే. ఎందుకంటే బస్సులో కింద పెడతారు. బస్సు ఖాళీ వచ్చింది కదా, 100 రూపాయలు ఇస్తే తిప్పుతారు. అట్లా కాదన్నా తక్కువ అంటే అంత తక్కువ ఎంత తక్కువ రీజనబుల్గా చెప్తారు. మార్కెట్లో కొనేవాడు కూడా ఏదో చెప్తాను. మన ఇంకోళ్ళు చెప్పేదా, చిన్నపిల్లలు చెప్పేదా సపోర్ట్ కాకినాడ బయట అయితే 10,000 ఉంటుంది. మొత్తం మార్కెట్ మొత్తం డల్లు కావడానికి ప్రతి ఒక్కరు బిజినెస్ చేయకపోతే మార్కెట్ అనేది రైజ్ అవుతుంది. ఏ పని చేసేవాడు ఆ పని చేయాలా. గాడులు కాయాలా, పన్నులు కాయాలా, కోళ్ళ ఫారం చేయాలా, రైతు చేయాలా, షాప్ చేయాలా, పెద్దలు చేస్తున్నారు. ఏ పని పని చేయాలి. గాడి ఆ పని కాకుండా చిలుక మొక్క ఏ పని చేసి కిందికి ఉందా ఇతను తక్కువ రేటు చెప్తున్నాడు. ఇదే కన్నా పాపం చాలా ఎక్కువ రేటు చెప్తుంది. నేనైతే కొన్నా ఉన్నాను కానీ మా దగ్గర డబ్బులు లేని పరిస్థితి ఉంటుంది. లేకపోతే 5,000 బాగుంటుందా కోడే 5,000 చెప్పాడు. కానీ పిల్లలు ఆడదు ఇట్లాంటివి మనకు పట్టుకోవాలి. మీ దగ్గర ఏ ఊరు వస్తావన్నా మన దగ్గర నేను ఎప్పుడో వచ్చేది అనుకుంటే నేనే కొంటాను అంటే అట్లా పెడితే గీరుకుంటాను. మళ్ళీ సంవత్సరం కొందాం అనుకుంటాను.